ఆంధ్రప్రదేశ్లో మనబడి మన భవిష్యత్తు పనులను దశలవారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం 3 దశల్లో పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసిందని, ఆ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 4,789 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. చిన్నారులను విద్యకు దూరం చేసే జీవో 117ను మా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు. అపరిష్కృతంగా నిలిపివేసిన పనులను పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు, ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేం అధ్యక్ష. ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష.